సో గాయస్ అయితే మన వల్ల అవుతున్నారు. టైం కూడా 6:30 అయింది. ఇప్పుడు లాగేస్తున్నారు మన వల్ల. చూద్దామా ఏం చేయబడతాయో. వలైతే లాగుతుంది. చాలా చీకటిగా ఉందన్నమాట. చలి కూడా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది చలి, మామూలు లేదు. అందుకే క్యాప్ వేసాను. క్యాప్ స్టైల్ అనుకుంటే స్టైల్ కాదు, చలికి వేసాను అనమాట. చాలా ఎక్కువ ఉంది. సో చూద్దాం. అక్కడ మన ఛానల్ అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా వీడియో చూడండి. మంచి మంచి కలకాల ఫిష్ పడతాయి అనమాట, చూపిస్తాను. రోప్ చుడుతున్నారు అనమాట, రోప్ లాగుతున్నారు. సో సముద్రం మార్నింగ్ ఎంత అందంగా ఉంటుందో, ఈవినింగ్ అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత చీకటిగా ఉందో, చూస్తున్నారు చాలా చీకటిగా ఉందో. చాలా అంటే చాలా చీకటిగా ఉంటుంది. నైట్ టైం భయంకరంగా ఉంటుంది అనమాట, చాలా భయంకరంగా ఉంటుంది. మార్నింగ్ మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా మనకి. ఈవినింగ్ ఎంత చీకటిగా ఉంటుంది చూడండి, ఎంత చీకటిగా ఉందో. ఎవరు చుట్టుపక్కల బోట్లు కనబడి ఏమీ కనబడదు అనమాట, చాలా చీకటిగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్, మొత్తం చీకటి అయిపోయింది. చలి మాత్రం ఎలాగేసేస్తుంది అనమాట. వణికిపోతున్నాం, చలికి అయిపోతున్నాం. ఇక్కడ చూడండి మన సగం వరకు అక్కడ ఎంత చూడగా మిస్ దాంతో లాగుతారు అనమాట. రోల్ ఉంటుంది, దాంతో లాగేస్తారు సగం వరకు. ఈ బల్ల వచ్చేంత వరకు అక్కడ లాగుతారు అనమాట. ఈ బల్ల వస్తే ఇంకా చేతులు లాగుతారు. రెడీ ఉన్నారు మనం లాగడానికి. ఇంక బల్ల నుంచి చేతులు లాక్కోవడం అనమాట. కొంచెం చూసారు కదా. ఇంకా టేక్ పొజిషన్స్, లగో లాగుతారు అనమాట. మంచి పొజిషన్లో ఉంటారు, మంచి పొజిషన్లో లాగుతారు అనమాట. సరే ఎంత స్పీడ్ లాగుతున్నారా అదనమాట. మనం చూసే వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది, ఇంతే సరదాగా ఉంటుంది. కానీ చేసేవాళ్ళు మాత్రం పులికొచ్చేది అనమాట, అంతగా ఉంటుంది సముద్రంలో వేట. అది నైట్ టైం అసలు చలి, నాకు కూర్చోడానికే చేతిలో వణికేస్తున్నాయి. మన వాళ్ళు ఎలా చేస్తుందో తెలియదు, కానీ నేను కూర్చొని తీయడానికే నాకు చేతిలో వణికేస్తున్నాయి అనమాట. చలి చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళంతా లాగేశారు, దగ్గరలో ఉందన్నమాట. ఒక 2 మూటలు చేపలని కోరుకోండి అందరూ. పిచ్చుకలే కనబడుతుంది కదా చూడండి. అలాగండి చూడండి, అలా నీటిలో ఉంది కనుక కనబడుతుంది. అలా చూడండి, వాళ్ళ అక్కడ ఉంది, ఇంకా లాగుతున్నారు. చేపలేదు పెద్దగా ఏం కనపట్లేదు. ఒక మాట వస్తుంది. సరే లాగితే లోపలికి బిడ్డగా చూద్దాం. తాబేలు మాత్రం ఆడమాడికి పడుతుంది మా వాళ్ళని. దానికి ఎంత నచ్చింది తెలియదు తాబేలుకి. అమ్మండా అన్న మురిగేసా పెద్ద తాబేలు పడింది సార్ మనకి. ఉరికేస్తుంది తాబేలు, ముక్కలు చేస్తుంది తాబేలు వల్లే. తాబేలు అని పెంచుకోండి, మాకు ఇబ్బంది పడుతుంది తాబేలు వల్ల. ఎవరికైనా కావాలంటే పెంచుకొని పంపిస్తాం ఇంటికి. డోర్ డెలివరీ అవైలబుల్ అనమాట.
సరే ఎంత ఉంది తాబేలు వన్ టాప్ లా నా మొదలే చూస్తున్నారు కదా చేపలు అయితే పడలేదు పెద్దగా మనకి ఈసారి మనకి ఈ ఆల్ గేమ్ లేవు ఇందాక కొంచెం బాగా పడ్డాయి అది కూడా బాగంటే అంత మంచి కాదు ఇది కొంచెం ఇంకా తక్కువ పడింది అనమాట మా అయితే 4-5 జూన్లు వస్తాయి ఎక్కువ రావు చేపలు కదా మనలో గ్రేడింగ్ చేస్తారు కదా గ్రేడింగ్ చేస్తే కానీ తెలియదు ఎక్స్పర్ట్ అనేది చిలకలు చెప్పండి చేపలు ఒకే రకం చేపలు పెడుతున్నానండి ఎవరు ఇది అవ్వకండి మనకి ఏ పడితే పెడతాం బోట్లోని మనకు వేరే పెట్టలేం కదా వేరే రకం పడితే ఖచ్చితంగా చూపిస్తాను వేరే రకం పడట్లేదు చేపలు ఇవే ఉందా వేటలోని సో ఎవరు ఇది అవ్వద్దు ఫీల్ అవ్వద్దు అనమాట చూసి ఎంజాయ్ చేయండి అంతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుంటే అయితే మన వాళ్ళు ఇప్పుడు చేపలు గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ అయిపోయాక మీకు మొత్తం చూపిస్తాను ఎన్ని చేపలు పడ్డేట అనేది ఇలాగ సంక్రాంతి గురించి మనం మాట్లాడుకుందాం సంక్రాంతి ఎలా చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి మీ కుటుంబ సభ్యులతో నేనైతే అంత మంచిగా ఏం చేసుకోలేదు కాకపోతే సినిమాలకి అలా తిరిగాము మా ఫ్యామిలీతో గుంటూరు కారం మూవీ చూశాను ఇంకా ఈరోజు అయితే ఇంకా మూవీకి వెళ్తున్నాను సో మీరు ఎలాగైతే మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఏదైనా సాడ్ మూమెంట్ ఉన్నా గుడ్ మూమెంట్ ఉన్నా కామెంట్ చేయండి నో ఇష్యూ నాకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను అది చూస్తున్నారు కదా మనైతే వల్ల అయితే లాగిస్తారు ఇప్పుడు బోట్ యాంకరేజ్ చేస్తారనమాట ఇంకా నైట్కి ఇంకా చేపలు అయితే లాగట్లేదు ఒకవేళ నైట్కి అయినా వేట ఉంటే నైట్కి ఖచ్చితంగా వేస్తారు కానీ నైట్కి వేట ఉండట్లేదు చేపలు డే టైంలో నేను పడట్లేదు కాబట్టి నైట్ టైం వేసిన వేస్ట్ అనమాట సో వాళ్ళు యాంకర్ వేసుకుంటారు ఇప్పుడు యాంకర్ వేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ 6 గంటలకి ఇలాగా మళ్ళీ యాంకర్ తీసి మళ్ళీ వలేస్తారు అనమాట ఇలా మనైతే చేపలు గ్రేడింగ్ చేస్తున్నారు చూపిస్తాను ఎన్ని చేపలు పడ్డాయి అనేది సో గాయ్స్ ఇది చూడండి చేప అలాగని చూసారు ఇది దీని పేరు బొచ్చు ఇది మనకి నార్మల్గా నేను చారుతో కానీ చల్లిదండతో కానీ కాల్చుకున్నా బాగుంటుంది ఫ్రై చేసుకున్నా బాగుంటుంది చేప అంత బాగుంటుంది అనమాట ఇది పులుసుకి అంతేం బాగోదు దీని తోలు కొంచెం మందంగా ఉంటుంది అనమాట లావుగా ఉంటుంది తోలు సో ఫ్రై చేసుకోవచ్చు అండ్ మనం నార్మల్గా కాల్చుకుని తిన్నా బాగుంటుంది చూసారు ఎలాగుందో పిడి ఐడియా ఉందా మీకు ఉండదు పిడి వండుకున్నా బాగుంటుంది మీ ఇంట్లో అడగండి మీ పేరెంట్స్ చెప్తారు పిడిపు గురించి బాగుంటుంది అది కూడా పిడిపు అంటే ఏం లేదు చేప ఉంది కదా దీన్ని మొత్తం ఒలిసేస్తారన్నమాట ముళ్ళు లేకుండా ఒలిచేసి దీన్ని పసుపు రాసి దగ్గరికి వండేస్తారన్నమాట చిన్న కూరలాగా అది పిడిపు అంటారు సో మనకి గ్రేడింగ్ అది అవుతుంది గ్రేడింగ్ చేస్తున్నారు ఇది చూపించాను సముద్రం పొచ్చు అనమాట ఇది చెరువు పొచ్చు వేరే ఉంటుంది అది మీకు తెలుసు ఆల్రెడీ ఇది సముద్రం పొచ్చు ఇది చూసారు ఇంకా బతుక ఉంది ఇది ఇవ్వండి కొంచెం చెంపు కదుపుతుందా బతుకుందనమాట చూడండి అంత త్వరగా ప్రాణం పోయి చేప కాదు పిచ్చుకలతో పాటు ఇవి పడతాయి అనమాట అలాగా అక్కడక్కడ చిన్న చిన్నవి ఇది కొంచెం పెద్ద సైజు అనమాట సో ఈ చేపల కింద కామెంట్ చేయండి అండ్ చేప నచ్చిన లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఇంటి పట్టుకెళ్ళండి ఇంటి పట్టుకి వండుకొని తినండి సో మన గ్రేడింగ్ అయితే చేస్తున్నారు గ్రేడింగ్ అవుతుంది కొంచెం టైం పడుతుంది మన గ్రేడింగ్ అవడానికి బొత్తులు పొద్దున కోరుకోండి అయ్యా ఉంచండి ఇక్కడే మీరు ఆడుతున్నారు చేపాలంట సో గాయ్స్ మనలో చేపలను గ్రేడింగ్ చేస్తారు ఇదండి చూడండి చేపలు 5 జురులు కూడా ఎక్కువ రాలేదన్నమాట రీపర్ లేరు
సో చూసారు కదా చేపలు అయితే మనం గ్రేడింగ్ అయిపోయింది అన్ని 5 జూలు పడింది అనమాట. 5 జూలు కూడా కరెక్ట్గా రాలేదు మనకి ఈసారి. సో మళ్ళీ మార్నింగ్ అయితే వేస్తారు వాళ్ళు, ఇప్పుడైతే వేయరు ఇంకా. ఆల్రెడీ యాంకర్ కూడా వేస్తారు చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. మామో ఏమి